దాడులతో రెచ్చిపోతుంది పాకిస్తాన్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేసింది. మళ్ళీ 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటున్నారు స్థానికులు. డ్రోన్ ను పేల్చేశారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవ్వింపు చర్యలకు దాడులకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్. ఇప్పుడు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు నిర్వహించింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే డ్రోన్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వీర్యం చేసింది. మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఏ విధంగా దాడులు చేస్తుందో. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేస్తోంది. ఆ డ్రోన్లకు సంబంధించిన విజువల్స్ ని మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. కంటిన్యూగా ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూస్తున్నాం. మరోవైపు వాళ్ళు చేసిన అటాక్ కి శకలాలు కింద పడిపోయిన విజువల్స్ ని కూడా మరోవైపు చూస్తున్నాం. స్థానికులు ఉన్న ప్రాంతాల్లో పడుతున్నాయి. ఇప్పటివరకు భారత్ సివిలియన్స్ జోలికి వెళ్ళలేదు, కానీ పాకిస్తాన్ మాత్రం సివిలియన్స్ జోలికి వెళ్తుంది. ఎక్కడైతే సివిలియన్స్ ఉంటారో, ఎక్కడైతే సామాన్య పౌరులు ఉంటారో అక్కడ కూడా ఈ శకలాలు పడుతున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్ లో. అది ఆ శకలం డైరెక్ట్ కార్ పై పడడంతో అక్కడ భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇప్పటివరకు వాళ్ళు అది కంట్రోల్ చేశారు. కార్ పూర్తిగా కూడా ధ్వంసమైంది. మరోవైపు చూస్తున్నాం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులకు సంబంధించిన విజువల్స్ ని కూడా మనం మరోవైపు చూస్తున్నాం. 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయి అని అక్కడ స్థానికులు చెప్తున్నారు. సో దీంతో డ్రోన్ ని పేల్చేశారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అధికారులు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాల్ని అప్రమత్తం చేస్తోంది. సంయమనం పాటించాలి అంటూ కూడా చెప్తోంది. పాక్ కవ్వింపు చర్యలు చేపట్టినా కూడా భారత్ సంయమనంతో ముందుకు వెళ్తోంది. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేసింది పాకిస్తాన్. అయితే 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అక్కడ స్థానికులు చెప్తున్నారు. దీంతో డ్రోన్ ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేల్చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. వరుసగా దాడులు చేస్తూనే ఉంది పాకిస్తాన్. POK ఎంబడి ఉన్న సమీప గ్రామాల ప్రజలు దీంతో భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని. కానీ భారత సైన్యం వాళ్ళకి భరోసా ఇస్తుంది. మేమున్నామంటూ భరోసా ఇస్తూ భారత సైన్యం వాళ్ళకి అండగా ఉంది. చూస్తున్నాం శకలాలు ఏ విధంగా పడుతున్నాయో. ఆ శకలాలు సివిలియన్స్ మధ్య పడడంతో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్న వాటిని మంటల్లో ఆర్పేస్తున్నారు. గాయపడ్డ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళని ఇమీడియట్ గా అక్కడున్న సమీపంలో ఉన్న హాస్పిటల్ దగ్గరికి తరలిస్తున్నారు. దాడులతో వరుసగా రెచ్చిపోతూనే ఉంది పాకిస్తాన్. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులకు సంబంధించిన విజువల్స్ ని మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే అక్కడున్న స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాళ్ళ లోపలుంది. అయితే ఇప్పటి వరకైతే 7 పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అక్కడ స్థానికులు చెప్తున్నారు. కానీ అక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ గా ఉంది. మేమున్నామంటూ భరోసా ఇస్తోంది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆ డ్రోన్ ని పేల్చివేసింది.